హాయ్ హలో ఎవ్రీవన్. మేము హైదరాబాద్కి ట్రిప్ వేసినప్పుడు సమ్మర్ హాలిడేస్ కోసం సెకండ్ డే అయితే ఇలా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూడడానికైతే వెళ్ళాము. ఇంకా లుమ్నీ పార్క్ అన్నీ కూడా విజిట్ చేశాము. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చిన్న కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా బయలుదేరేటప్పుడు అయితే ఈవినింగ్ బయలుదేరామన్నమాట. ఈవినింగే చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ 4కి అయితే బయలుదేరాము. మేము విజిట్ చేసేటప్పుడు క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. పిల్లల్ని తీసుకొని ఇంకా ఆర్టీసీ బస్సులో వెళ్ళడం కన్నా, ఆటోస్లో తిరగడం కన్నా క్యాబ్ బుక్ చేసేసుకుంటేనే చాలా మంచిదండి. దగ్గర ప్లేసెస్లోకి అయితే 500 అయితే తీసుకుంటున్నారండి. ఇంకా కొంచెం దూరమైనా గానిగా ఉన్నప్పుడు, డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇంకా 500 కన్నా ఇంకా ఒక 200 ఎక్స్ట్రా అయితే పే చేయాలన్నమాట. కానీ క్యాబ్లో వెళ్ళడమే చాలా అంటే చాలా బెస్ట్ అని అయితే చెప్తానండి నేను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని తీసుకొని బస్ జర్నీ అయితే చేయడం చాలా కష్టము. మీరు మాత్రము క్యాబ్ని ప్రిఫర్ చేయండి. ఇంకా ట్రాఫిక్ చాలా ఉంది కదా, ఈవినింగ్ టైం అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందంట. అంటే చాలామంది సమ్మర్ కదా, పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా. ఇంకా ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ సెక్రటేరియట్ అనేవి హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అండి. ఈ స్టాచ్యూ హైట్ అయితే 125 ఫీట్స్ అంట. 125 అడుగులు ఎత్తులో ఉందండి ఈ విగ్రహము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సెక్రటేరియట్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా సెక్రటేరియట్ చూడడానికి ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారండి. చూడ్డానికి వైట్ హౌస్ లాగా అనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకా సెక్రటేరియట్ మొత్తం కట్టడానికైతే 616 కోట్ల పైనే ఖర్చు అయిందంట. ఇంకా 28 ఎకర్స్లో అయితే సెక్రటేరియట్ని కట్టారు. హైదరాబాద్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా చెప్తారండి. ఇంకా లుమ్నీ పార్క్, హుస్సేన్ సాగర్, ఇంకా అమరవీరుల స్మారక స్తూపం అన్నీ ఉన్నాయండి. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా దగ్గరగా చూడవచ్చు సెక్రటేరియట్. మేము వెళ్ళిన రోజైతే ఇంకా ఆర్మీ వారి కోసం అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేశారు. చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉందండి. చాలామంది పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ జవాన్లు, మిలిటరీ ఫోర్స్ చాలామంది ఇలాగా ఇక్కడ ర్యాలీలో అటెండ్ అయ్యారనమాట. ఇవన్నీ చూసుకుంటూ అయితే మేము ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా సెక్రటేరియట్ ఆపోజిట్లోనే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ అయితే ఉంటాయి. మంచి క్లైమేట్లో బాగా అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలానే చూస్తూ ఉండిపోయారనమాట పిల్లలు, మేమందరము. చూడడానికి ఎంత బాగుందో, ఎంత మంచి కట్టడం అని చెప్పొచ్చు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పి దీనికి పేరు కూడా పెట్టారండి సెక్రటేరియట్కి. ఫైనల్లీ అయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇది అమరవీరుల ఇంకా వారిని గుర్తు చేసుకుంటూ కట్టిన స్మారక స్తూపం అన్నమాట. ఫైనలీ అయితే లుమ్నీ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ బయట పార్కింగ్ కోసం కూడా చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉంది. ఈ అమరవీరుల స్మారక స్తూపం అయితే స్టెయిన్లెస్ స్టీల్తో అయితే కట్టారండి. ఇంకా తెలంగాణ టైంలో వేరే స్టేట్ కోసం ఎవరైతే పోరాడారో అమరవీరులు అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఈ స్తూపం కట్టారనమాట. ఇంకా జూన్ 2కి ప్రతి ఇయర్ ఇక్కడ వారి కోసం అయితే నివాళులు అర్పిస్తూ ఉంటారు. సెక్రటేరియట్కి క్వైట్ ఆపోజిట్లో అయితే ఉంది. ఈ అమరవీరుల స్తూపం అయితే చాలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో అయితే కనిపిస్తుంది. దీనికోసం అయితే 300 టన్నుల స్టీల్ని అయితే వాడారంట. ఇంకా 44 మీటర్ల ఎత్తులో అయితే నిర్మించారు. ఇంకా వరల్డ్లోనే సింబాలిక్ అనమాట. ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి మొత్తం చూసేసిన తర్వాత లోపలికైతే ఎంట్రీ అయిపోయామన్నమాట. ఎంట్రన్స్ టికెట్ అయితే ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అండి. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత లోపల మళ్ళీ హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి బుద్ధుడిని చూడాలంటే మళ్ళీ టికెట్ కొనాలన్నమాట. అక్కడ లేజర్ షో కోసం కూడా టికెట్స్ ఉన్నాయి. లేజర్ షో కూడా వేస్తారు. ఆ తర్వాత లోపలికి వచ్చేస్తే ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో బ్రేక్ డ్యాన్స్ ఉంది. ఇంకా వాటర్ ఫౌంటైన్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా జంపింగ్ బుల్ కూడా ఉంది. మా పిల్లలైతే చాలా అంటే చాలా అడిగారనమాట. కానీ మీ వెయిట్కి సరిపోదని చెప్పి వాళ్ళని వేరే చోటు షాప్స్ ఉన్నాయి కదా చూద్దామని చెప్పి ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ ఏమైనా కొనుక్కొని తినాలన్నా కానీ షాప్స్ ఉన్నాయి.
ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్లవర్స్, సన్‌ఫ్లవర్ చిన్న తోటలాగా ఉందన్నమాట. సన్‌ఫ్లవర్ పూలతో చాలా అంటే చాలా మంచి నేచర్ అండి. బావుందని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే పిల్లలతో కలిసి దిగామన్నమాట. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే షాప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రతి వస్తువు అయితే దొరుకుతుందన్నమాట ఈ పార్క్‌లో. టికెట్స్ కొనడానికి టైం లేకపోతే స్కానర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఒకటి కాదు 2 సార్లయితే అందరిని చెక్ చేసి హ్యాండ్ బ్యాగ్స్ అయన్నీ చెక్ చేసి లోపలికైతే పంపించారు. కొంచెం ముందుకు వెళ్తే ఈ విధంగా హై స్వింగ్ ఉందనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా పిల్లలు ఉయ్యాల చూస్తే ఆగుతారా చెప్పండి? మా పిల్లలైతే డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళారనమాట. ఎక్కుదామని చెప్పి, స్వింగ్ చేస్తాము అని చెప్పి. ఇంకా అలా పైన స్వింగ్ చేస్తున్న పాప అయితే ఏడుస్తుంది. ఇంకా వాళ్ళు కొంచెం సేపు భయపడి అలాగే నుంచున్నారు. మళ్ళీ కొంచెం డేర్ చేసి అయితే మా చెల్లి వాళ్ళ అమ్మాయిను, మా బాబైతే ఎక్కారనమాట. మీరు చూడండి మేమైతే చిన్నప్పుడు ఈ స్వింగ్ అయితే టీవీలో చూసి మేము ఎక్కుదాం అనుకునేవాళ్ళం. కానీ మా పిల్లలు ఇలాగా ఎక్కినప్పుడు వాళ్ళ ఫేసెస్‌లో ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందం అయితే అనిపించింది. అంతే కదా పేరెంట్స్ వాళ్ళు చేయలేని పనులన్నీ ఇలా పిల్లలు చేస్తుంటే చూసి చాలా ఆనందపడతారు. ఇంకా ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళ పాప ఎక్కింది. నెక్స్ట్ తనని చూసి మా అబ్బాయి కూడా ఎక్కాడనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా బాబు ఫేస్‌లో మీకు డేర్ కనిపిస్తుంది. కానీ కొంచెం భయపడుతూనే ఎక్కాడనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాళ్ళ పిన్ని అయితే తనకి కొంచెం జాగ్రత్త చెప్తూ గట్టిగా పట్టుకోమని చెప్పింది. తను ఫస్ట్‌లో అయితే కొంచెం భయపడ్డాడు. ఆ తర్వాత తనకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందనమాట. నేనే కొంచెం భయపడ్డాను. ఏమైనా వైర్స్ అవి తెగుతాయేమో అని చెప్పి. అంతే కదా చిన్నపిల్లల కోసం కొన్ని జాగ్రత్తలైతే మనం తీసుకోవాలి. కానీ అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, "ఏం భయం లేదండి. మేమన్నీ ప్రాపర్ ప్రికాషన్స్ అయితే తీసుకున్నామని" చెప్పారు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి బోట్‌కి ఎంత పే చేయాలని చెప్పి ఉందండి. ఇంకా స్పీడ్ బోట్‌కి 500, డాన్సింగ్ బోట్‌కి 100 ఇలా ఉన్నాయన్నమాట టికెట్ ప్రైజెస్ అయితే. ఇంకా మేమైతే ఫ్యామిలీ బోట్‌లోనే వెళ్ళామన్నమాట. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం అయితే చూడడానికి దగ్గర నుంచి చూడాలని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని స్లోగా అయితే టికెట్స్ ఇచ్చే దగ్గరకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుందండి షాప్స్‌లో. ఇది ఫ్యామిలీ బోట్ అనమాట. 2 బోట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక బోట్ మనల్ని తీసుకొని అక్కడ డ్రాప్ చేస్తుంది. ఇంకో బోట్ అయితే రండి రిటర్న్ తీసుకొస్తుంది. ఇక్కడ టికెట్‌కి బుకింగ్ సెంటర్ అని చెప్పి ఉంది కదా! ఇంకా జెట్ స్కై, జెట్ అటాక్ అని చెప్పి, వాటర్ రోలర్ అని చెప్పి ఈ విధంగా టికెట్స్ అయితే మెన్షన్ చేశారు. ఈచ్ పర్సన్‌కి 500, 400 అయితే పే చేయాలన్నమాట. ఇవన్నీ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ అండి. ఇంకా పిల్లలతో వెళ్ళడానికైతే చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా మా బాబాయ్ అయితే ఇలా బోట్ చూసుకుంటూ, వాటర్‌ని చూసుకుంటూ ఇలా అయితే నుంచున్నారనమాట. కొంచెం వాటర్ బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. కానీ పర్లేదు. ఇంకా మేము వాటర్‌లో యూజ్ చేయం కదా! జస్ట్ బోట్‌లో వెళ్ళడం కాబట్టి అంతగా అయితే ఇబ్బందయితే అనిపించలేదు. ఆ తర్వాత పిల్లలు ఏమైనా తినడానికి చూస్తే వాళ్ళు ఆగరు కదా! ఇంకా స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్ ఇవన్నీ తీసేసుకున్నాము. పిల్లలు ఇవన్నీ తినే వరకు మా బ్రదర్ అయితే ఇంకా టికెట్స్ అయితే తీసేసుకుంటున్నాడు. టికెట్ తీసేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేసాము. ఎందుకంటే మనకన్నా ఫస్ట్ వెళ్ళిన బోట్ రిటర్న్ పీపుల్‌ని తీసుకొని వచ్చిన తర్వాత మనల్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి మీరు చూస్తే బుద్ధుడి విగ్రహం అంత దూరంలో కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు అంత దగ్గరలో చూడాలని చెప్పి అయితే అనుకున్నాము. ఇంకా టైం అయితే అయ్యింది. ఇంకా టికెట్స్ తీసేసుకొని అక్కడ చూపించి మేమైతే బోట్‌లోకి అయితే వెళ్ళడానికి లైన్‌గా అయితే వెళ్తూ ఉన్నాము. నైట్ టైం వెళ్తేనే చాలా బావుంటుందండి. లైటింగ్ ఇంకా లేజర్ షో వేసినప్పుడు చూడడానికి చాలా అంటే చాలా బావుంటుంది. పక్కన డాన్సింగ్ బోట్‌లో కూడా చాలామంది అయితే వెళ్ళి విజిట్ చేసి వస్తున్నారు. అక్కడ చాలా సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ డాన్సింగ్ బోట్ అంటే జస్ట్ బోట్ ఎక్కి డాన్స్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడికి కూడా కొంచెం టీనేజర్స్ ఇంకా కొంచెం అడల్ట్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల ఎలాంటి లాభం అయితే అనిపించలేదు. అందుకని చెప్పి జస్ట్ ఇంకా బుద్ధుడి విగ్రహం చూస్తారని చెప్పి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ చైర్స్ అయితే ఉంటాయండి. ఈచ్ మెంబర్‌కి 100 రూపీస్ అయితే పే చేయాలి. తర్వాత అది బోట్ ఎక్కిన తర్వాత మనం బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి 10 మినిట్స్ టైం అయితే పడుతుంది.
ఇలా లైవ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. ఇంకా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కంపల్సరీగా లైవ్ జాకెట్స్ అయితే వేసేసుకోవాలి. పిల్లలకి తగిన సైజ్ అయితే దొరకలేదు. అందుకని చెప్పి మా సిస్టర్ వాళ్ళకి తీసి ఇస్తుందన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే కొంచెం భయంగానే ఉంటుంది. కానీ మేము వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పి. చాలా నార్మల్గానే వెళ్ళాము. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి. వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ నుంచి తీసుకొని వెళ్తారు బుద్ధుడి విగ్రహం దగ్గరికి. వచ్చేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని వస్తారు. ఈ విధంగా ఏంటంటే మనము మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం చూడొచ్చు అన్నమాట ఈ బోట్ ఎక్కడం వల్ల. తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే ఈ బోట్ ఎక్కి అందరూ ఒకసారి పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూసి రండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు మా పిల్లలకైతే అసలు భయమే లేదు. నేను, మా మమ్మీ, మా బ్రదర్ కొంచెం భయపడ్డాం కానీ వీళ్ళు చక్కగా లైఫ్ జాకెట్స్ వేసుకుని మొత్తం అబ్జర్వ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ప్రతి బోట్లో 60 to 70 మెంబర్స్ అయితే కూర్చోబెడుతున్నారండి. 60 నుండి 70 మంది కూర్చోవచ్చు ఒక బోట్లో. అన్ని చైర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో. సమ్మర్ హాలిడేస్ అని చెప్పి, వీకెండ్ అని చెప్పి చాలామంది అయితే పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే మీరు చూసింది స్పీడ్ బోట్ అనమాట. ఇంకా అందులో వెళ్ళడం అయితే పిల్లలతో కొంచెం అడ్వెంచర్ అనే చెప్పాలి. అందుకని చెప్పి అది మేము ప్రిఫర్ అయితే చేయలేదు. జస్ట్ ఈ ఫ్యామిలీ బోట్లోనే వెళ్ళాము. 10 minutesలో అయితే బుద్ధుని విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుందండి బోటు. ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా అయితే అనిపించింది. దూరం నుంచి చూస్తే అంత అనిపించలేదు కానీ దగ్గరికి వచ్చి చూస్తే చాలా హైట్లో ఉందండి. ఇంకా ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 58 feet అండి. 1992లో అయితే కట్టారనమాట. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఫుల్ లైట్స్తో. ఇంకా ఈ బుద్ధుని విగ్రహం మీద నుంచి కూడా లైట్ అయితే వేరే వేరే కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట. పర్పుల్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అలాగా ఫుల్ బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. లైఫ్లో ఒక్కసారైనా చూడాలండి. ఇంకా పిల్లలైతే బెస్ట్ మెమొరబుల్ డే అని అయితే చెప్పవచ్చు. ఇందుకే అనుకుంటా హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని అన్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసిన తర్వాత ఇంకా ఈ బుద్ధుని విగ్రహం పెట్టారని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఇంకా బోట్ దిగిన తర్వాత స్లోగా అయితే అందరం చూడ్డానికి అయితే వెళ్ళామన్నమాట. చాలాసేపు అలాగే నుంచున్నాము దాని హైట్ చూస్తూ. ఎంత దూరం నుంచి చూసినా కానీ కనిపిస్తూనే ఉంది. అక్కడ ఆల్రెడీ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళైతే వీడియోస్, పిక్స్ దిగుతూ ఉన్నారు. ఇంకా మేమందరం అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట దగ్గర నుంచి ఇంకా చూడడానికి అని చెప్పి. మొత్తం అన్నీ ఒకసారి రౌండ్ వేసేసి మొత్తం దగ్గర నుంచి ఇంకా బుద్ధుని విగ్రహం మీద కూడా కొన్ని సింబాలిక్గా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా. అవి కూడా బాగా కనిపిస్తాయని చెప్పి దగ్గరగా చూడాలని ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. పిల్లలైతే మంచి మంచి ప్లేసెస్లో ఫొటోస్ కూడా దిగారనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. ఇంకా వాటర్ వ్యూ అయితే అమేజింగ్ అని అయితే చెప్పవచ్చు. దూరం నుంచి సెక్రటేరియట్, ఇంకా అమరవీరుల స్తూపం ఇవన్నీ చాలా దూరంగా అయితే అనిపిస్తూ ఉన్నాయి. ఇంత దూరంగా వచ్చేసామా అని అయితే అనిపించిందండి. మీరు చూస్తే కలర్స్ ఎలా అయితే మారుతున్నాయో గమనించవచ్చు అనమాట. ఇంకా మా సిస్టర్ అయితే పిల్లల్ని మంచి వ్యూస్లో పెట్టి ఫొటోస్ అయితే తీస్తూ ఉంది. పిల్లలు దిగిన తర్వాత మేము కూడా వాళ్ళతో పాటు కలిసి చాలా ఫొటోస్ అయితే దిగాము. మంచి గ్రీనరీతో పాటు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మా చిన్నమ్మాయి కూడా వ్యూ చూస్తూ అలా నుంచుందన్నమాట. ఇంకా నాకు మా పిల్లలకి నేచర్ అన్నా ఇలాంటి వ్యూస్ చూడాలన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఈసారి హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు హుస్సేన్ సాగర్ చూడాలని చెప్పి ట్రిప్లో మెన్షన్ చేసేసుకున్నాము ఫస్టే.
ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉందండి స్టాచ్యూ. ఇంకా మా బ్రదర్ అయితే పిల్లల్ని మంచి మంచి ప్లేసెస్లో ఇలా నుంచోబెట్టి నేను వీడియో తీస్తుంటే తను ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు పిల్లల్ని. లోపలికి వెళ్లకుండా ఇలా ఫెన్సింగ్ అయితే వేసేసారండి స్టీల్ రాడ్స్ పెట్టి. ఇంకా రౌండ్ తిరిగి పిల్లలతో పాటు మంచిగా వ్యూస్ మొత్తం అమేజింగ్గా అయితే అనిపించింది. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్లో నుంచొని బెస్ట్ పిక్స్ అయితే దిగాము. ఇలా బుద్ధుని స్టాచ్యూని రౌండ్ చుట్టూ తిరిగి చూడడానికైతే 30 to 45 మినిట్స్ టైం పట్టిందండి. మంచిగా వీడియోస్ తీసేసుకున్నాయి, ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఈలోపు రిటర్న్ బోట్ కూడా వచ్చేసిందండి. అంటే ఫస్ట్ ఎవరినైతే డ్రాప్ చేశారో మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఒక బోట్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఒక 30 to 45 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఆ బోట్లో అయితే ఎక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ విధంగా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. అంటే హీల్స్ అలాంటివి వేసుకున్నప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే నడవాలండి. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం తొందరగా కాకుండా నెమ్మదిగా అయితే వెళ్ళడం చాలా మంచిది. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే వచ్చేసిన వాళ్ళని బోట్ అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళైతే వస్తూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళకి ఒకవైపు దారి, ఇంకా వచ్చే వాళ్ళకి ఇంకో వైపు అయితే దారి ఉందన్నమాట. మళ్ళీ కూర్చొని ఆ బోట్లో లైఫ్ జాకెట్స్ అయితే మళ్ళీ వేసేసుకున్నాము. అందరూ ఇలా లైన్ ఫామ్ చేసి కూర్చోవడం వల్ల ఏంటంటే పిల్లలు ఎట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారు అనే భయం అయితే మనకు ఉండదు. పిల్లలందరినీ ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా లైఫ్ జాకెట్స్కి జిప్ పెట్టేసి అయితే కూర్చోబెట్టామన్నమాట. ఈసారి అయితే మనం వెళ్ళేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు సెక్రటేరియట్ మొత్తం కవర్ చేసేస్తారనమాట. ఇప్పుడు చూసే వ్యూ అయితే ఇంకా అమేజింగ్ వ్యూ అయితే చెప్పొచ్చు. అక్కడ మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది లేజర్ షో అండి. లేజర్ షో స్టార్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా కలర్స్తో ఇంకా వాటర్ మీద కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగ బుద్ధుని స్టాచ్యూ నుంచి దూరంగా వస్తుంటే ఏదో ఫీలింగ్ అయితే అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు చూస్తామో అని చెప్పి. అంత దూరం వెళ్ళామా, అంత దగ్గరగా నుంచి మనం బుద్ధుని చూసామా అని కొంచెం సేపు అలా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా ఫ్యామిలీ అదే డ్యాన్సింగ్ బోట్ అని చెప్పాను కదా, ఇక్కడ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ బోట్ అయితే, మీరు చూడొచ్చు అనమాట. మంచి మంచి సాంగ్స్ పెట్టి ఇంకా ఫ్యామిలీస్తో పాటు వచ్చిన వాళ్ళైతే డ్యాన్సింగ్ బోట్లో ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్డే పార్టీస్కి కానీ బ్యాచిలర్ పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది ఈ డాన్సింగ్ బోట్ అనేది. ఆ తర్వాత ఈ షాప్స్ని ఇలా చూసుకుంటూ అయితే స్లోగా నడుచుకుంటూ బయటకైతే వచ్చేసాము. ఇంకా మేము మొత్తం తిరగడానికైతే 2 hours పట్టిందండి బయలుదేరినప్పుడు. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్రేక్ డ్యాన్స్, జంపింగ్ బుల్ ఇలా చాలా అయితే ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్ మేము వచ్చినప్పుడు అయితే నార్మల్గా ఉంది. ఇంకా నైట్ అయింది కదా, లైట్స్ వేయడం వల్ల చూడడానికి అమేజింగ్ అని అయితే అనిపించింది. ఇంకా ఎగ్జిట్ వైపు అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. ఎగ్జిట్ నుంచి వెళ్ళడానికి కూడా కొంచెం దూరం అయితే నడవాలండి. ఇంకా లోపల స్మెల్ వస్తుంది కదా, బ్యాడ్ స్మెల్ అని చెప్పి ఇంకా మేమైతే పిల్లలకి కొనిచ్చాం. మేమేం తినలేదని చెప్పి బయట ఫుడ్ దొరుకుతుందంటే వెళ్ళామన్నమాట. మేము వచ్చేటప్పుడు అయితే లైటింగ్ సరిగ్గా లేదు కదా. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పాను కాబట్టి సెక్రటేరియట్ నుంచి ఈ విధంగా షాడో పడితే చూడడానికి ఆ అమరవీరుల స్తూపం పైన రిఫ్లెక్షన్ పడుతూ ఉంది సెక్రటేరియట్ది. ఇంకా లైట్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయండి. ఆ తర్వాత పిల్లలు తినే ఫుడ్ ఆర్డర్ చెప్పేశారనమాట. మా చిన్న అమ్మాయికి అయితే చాట్ మసాలా అయితే చెప్పాను. మా అబ్బాయి అయితే కొంచెం లెమన్ సోడా అయితే తాగాడు. ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి కొనిచ్చింది. అందరం కలిసి అక్కడ కొన్ని టేబుల్స్ అయితే కూర్చున్నాము. నేను మా పెద్దమ్మాయి దైపూరి అయితే చెప్పాము. ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉందండి, కానీ ఫుడ్ మాత్రము అంత టేస్టీగా అయితే అనిపించలేదు. ఇంకా వెయిటింగ్ కూడా చాలాసేపు చేయాల్సి అయితే వచ్చింది. కానీ మ్యాంగో పీసెస్ ఇంకా డ్రింక్స్, జ్యూసెస్ లాంటివి తాగడానికి అయితే బెస్ట్గానే ఉంది టేస్ట్. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే బాగాలేవు. ఈ రిఫ్లెక్షన్ చూసి అయితే నేను కాసేపు అలాగే నుంచున్నాను. వెహికల్స్ అవన్నీ లైటింగ్స్ పడుతూ ఉంటే సూపర్గా అయితే అనిపించింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇవన్నీ ఇంకోసారి చూస్తూనే అసలు ఎలా కట్టారా ఇంత మంచి కట్టడాన్ని, ఎంతమంది కష్టపడి కడితే ఇంత బాగుందని చెప్పి, ఇంత అందంగా ఉందని చెప్పి ఇంకా నేను, మా మమ్మీ, ఇంకా బ్రదర్ అందరూ మాట్లాడుకుంటూ అయితే బయలుదేరిపోయామండి.
అమేజింగ్ ప్లేస్ అండి చూడడానికి. ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, లుంబిని పార్క్ ఇవన్నీ. ఇంకా పిల్లలతో కాసేపు ఇంకా ఎక్కువగా స్పెండ్ చేయాలంటే కొంచెం ముందే రావాలి. మార్నింగ్ టైమ్స్‌లో కన్నా ఈవినింగ్ టైమ్స్‌లో రావడం వల్ల చాలా యూస్‌ఫుల్ అనమాట. ఫుల్ లైటింగ్స్‌తో హైదరాబాద్ వ్యూ అయితే చాలా బావుంటుంది. అలా చూస్తూనే ఉండిపోవాలంటే అనిపిస్తూ ఉంటుంది. చూడండి సెక్రటేరియట్ ఎంత బావుందో అసలు. డబ్బులు అన్నీ ఖర్చు చేసినా గానీ ఇంత మంచి కట్టడాన్ని కట్టడం అంటే చాలా గ్రేట్ అనమాట. ఆ తర్వాత ఇలా లైటింగ్స్ ఇవన్నీ చూసేసుకుంటూ నేను కొంచెం అయితే వీడియో కవర్ చేశాను. మీకు నా వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్‌ని కూడా తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.